ఆలూరు ఎమ్మెల్యే వీరపక్ష గారిని మళ్ళీ అక్రమ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతన్ని జైలు పంపడం జరిగింది. ఈ విషయాన్ని వాల్మీకి సంఘంగా బోయ వాల్మీకి సమితి బీవీఎస్ గా ఖండిస్తున్నాం. వాల్మీకులను మళ్ళీ ఆలూరులో తాలూకులో వాల్మీకులు వరుసగా 3వసారి ఎమ్మెల్యే అయినారు. గతంలో 2 సార్లు మళ్ళీ గుమ్మనూరు జయరాం గారు అయినారు. ఇప్పుడు వీరపక్ష గారు అయ్యారు. ఏదేమైనా వైసీపీ పార్టీ మళ్ళీ వరుసగా వాల్మీకులకి టికెట్ ఇవ్వడం వల్ల నియోజకవర్గంలో గెలుస్తూ వస్తారు. అయితే టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా వాల్మీకులకు అక్కడ టికెట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అయితే మేము ఓడి చెప్తున్నాం, ఆలూరు ఎమ్మెల్యే వీరపక్షయ్య గారు మీద పెట్టిన కేసుని ఎత్తివేయాలి. ఎందుకనంటే అక్కడ మళ్ళీ నేమకల్ చిప్పగిరి మండలం నేమకల్ గ్రామంలో మళ్ళీ దళిత మహిళని నైటి చింపాడని చెప్పేసి మళ్ళీ అక్రమ కేసు పెట్టడం జరిగింది. అందుకోసం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మా వీరపక్షయ్య గారు నిజాయితీపరుడు, ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం నిరంతరం పోరాడేటువంటి వ్యక్తి. మా వాల్మీకి వీరపక్షయ్య గారు అలాంటి పనులు చేయలేదు కాబట్టి ఈరోజు మేము సిబిఐ ఎంక్వైరీ జరపండి, నిజాలు బయటకు రప్పించండి, అసలైన దోషుల్ని శిక్షించండి అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అక్కడ నైట్ చింపింది ఎవరో అయితే చింపిన వాళ్ళకి పక్కన పెట్టేసి మళ్ళీ ఎమ్మెల్యే వీరపక్ష గారి మీద మళ్ళీ కేసు పెట్టి జైలు పంపిణీ ఎంతవరకు సమంజసమని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు వాల్మీకులు ఆలూరు నియోజకవర్గంలో 90,000 మంది పైగా ఉన్నాం. అంటే ఓటు బ్యాలెట్ ఎక్కువ ఉంది. మళ్ళీ అలాంటి వాల్మీకులను ఈరోజు ఒక వీరపక్ష గారి మీద జరిగినటువంటి దాడి కాదు ఇది. ఈ రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది వాల్మీకుల మీద జరిగినటువంటి దాడి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు వాల్మీకులు ఎదుగుతున్నటువంటి సమయంలో వాళ్ళ మీద ఏదో ఒక చెడ్డ పేరు పెట్టి అడిచివేయాలని ఆలోచన చేస్తున్నారు కొందరు. ఇది ప్రజలు కూడా గమనించాలి. వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఎవరు చేశారు ఏందనేది ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు కులానికి అతీతంగా మాట్లాడుతున్నారు. వీరపక్ష గారిది తప్పు లేదు అని చెప్పి. అందుకోసం ఈ సభముఖంగా ఒకటే చెప్తున్నాం, వాల్మీకి వీరపక్ష గారు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి తక్షణమే విడుదల చేయాలి. ఆయన మీద మరో కేసు పెట్టి రానికుండా చేస్తారని అపోలో పడుతున్నారు ప్రజలు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వానికి మళ్ళీ ఇంకా వీరపక్ష గారిని ఇంకా లోపల పెట్టడం వలన ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది. వీరపక్ష గారు తప్పు చేయలేదు కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి నిజాలు బయట తెలియజేయండి. తెలియజేసి మళ్ళీ న్యాయంగా చేసి వీరపక్ష గారిని నిజాయితీపరునిగా బయట పంపించాలని చెప్పేసి, నిజంగా మా వీరపక్ష గారు తప్పే చేసింటే మేము ఇక్కడ వచ్చి ఆందోళన చేసే వాళ్ళం కాదు. అయితే ఈరోజు అనొచ్చు మళ్ళీ ఇంతమంది వాల్మీకులుగా ఉండి తక్కువ మందితో వచ్చి చేస్తున్నారని. ఎందుకంటే పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం, 50 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ మన గౌరవనీయులు సిఐ గారు డిఎస్పీ సార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకే పోలీసు సిబ్బంది వాళ్ళ ఆదేశాల మేరకే ఈరోజు తక్కువ మందితో ఇక్కడ చేస్తున్నాం. ఈరోజు పిలుపునిస్తే వాల్మీకులు తండోపతండాలుగా లక్షలాది మంది ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ఫోన్ చేశారు, అన్న మేము వస్తాం ప్రోగ్రామ్ కానీ. అయితే మేము ఒకటి చెప్పాం, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులని మనం గౌరవించాలి. వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారంగా తక్కువ సంఖ్యతో చేసి మన వాయిస్ గలం ఇప్పించాలని చెప్పేసి ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు నిరసన కార్యక్రమం చేయడానికి వచ్చాం. అందుకోసం ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రభుత్వము మళ్ళీ అధికారుల మీద ఒత్తిడి చేయకుండా అధికారులు వారి పని వాళ్ళని చేసే విధంగా చేసి మరి వీరపక్షయ్య గారికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై వాల్మీకి.